మంతా తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు సిబ్బంది తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించడం పట్ల బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా ఇటువంటి సహాయ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. సిబ్బంది అందరూ కలిసి సేకరించిన 5,23,000 రూపాయల మొత్తాన్ని కనిగిరి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సమక్షంలో ఇవ్వటం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా బ్యాంకు సిబ్బందిని అభినందించారంటూ చైర్మన్ తెలిపారు. ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకరోజు వేతనం మన సీఎం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని అందరూ నిర్ణయించుకున్నారు. అది నేను కూడా అడగలేదు, వాళ్ళందరూ స్వతహాగా అందరూ ఒకరికొకరు అనుకొని మన సిఇఓ గారి ఇనిషియేషన్ తోటి ఒకరోజు వేతనం తీసుకొని అది 5,24,000 చిల్లర రూపాయలు. కానీ అనుకున్నది ఒకటి, అంటే అక్కడ ఏమైందంటే ఎమ్మెల్యే గారికి సమక్షంలో సీఎం దగ్గరికి వెళ్ళిద్దాం అనుకున్నాం, అది కుదరలేదు. ఎమ్మెల్యే గారికి ఇచ్చేసి ఇక్కడే మన బ్యాంక్ ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీస్, సిఇఓ గారు అందరం వెళ్ళిద్దాం అనుకున్నాం. అది సంభవం కుదరకపోవడం వలన లక్కీగా అదృష్టవశాత్తు సీఎం గారే ఇక్కడికి మన ప్రకాశం జిల్లాకి ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవానికి రావడం, ఆ రోజు ముందు రోజే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి అక్కడ ఎంఎస్ఎంఈ ఆయన చెక్ ఇచ్చేటప్పుడు చాలా థ్యాంక్ఫుల్గా, అంటే కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ అందరికీ గ్రేడ్ చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. సో ఇది మీరు అందరూ ఆ ఒకరోజు వేతనం ఇవ్వడం వలన, ఈవెన్ నేను కూడా ఐఎమ్ ద సెకండ్ టైం అనుకుంటా, ఇది ఫస్ట్ టైం నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళాను. ఇది సెకండ్ టైం మీ అందరి తరఫున నేను అక్కడికి వెళ్ళి మీ అందరి తరఫున నేను అక్కడ కలిసి ఆయనకి చెక్ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అక్కడ ఇమీడియట్లీగా అన్నారు వెంటనే, ఇంకా వేరే జిల్లాల నుంచి ఎవరు ఇవ్వలేదు, మీరే ఫస్ట్ టైం ఇచ్చారు, మీ ఉద్యోగస్తులకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలని చెప్పని అన్నారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు, అంటే ఆ చెక్కు నా చేతులు గుండా ఆయనకి ఇవ్వడం. అందులో సిఇఓ గారు కూడా ఉన్నట్టయితే బాగుండేది, అక్కడ వాళ్ళు దీనివలన కుదరలేకపోయింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.